రమ్య వాళ్ళ ఇంటికి డాక్టర్ వచ్చి రమ్యతో ఇలా అంటూ ఉంటారు, బుజ్జికి ట్రీట్మెంట్ జరగాలి కదా అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే, ఏంటి బుజ్జికి ట్రీట్మెంట్ ఏంటి, బుజ్జికి ఏమైంది అని చెప్పి అంటుంది. ఒకసారి ఈ రిపోర్ట్స్ చూసి మీరు మాట్లాడండి అని చెప్పి ఆ రిపోర్ట్స్ అయితే డాక్టర్ ఇస్తారు. ఇక రమ్య అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి మొత్తం ఓపెన్ చేసి చూస్తుంది. చూశాక ఆ డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీ బుజ్జికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తను ఇంకా ఎన్నాళ్ళలో బ్రతకడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి, మా అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉందా అని చెప్పి అంటుంది. అవునండి, ఇది ఎప్పుడే కాదు, ఎప్పటి నుంచో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, కేశవ గారే స్వయంగా తీసుకుని వస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక డాక్టర్ అన్న మాటలు బట్టి తను ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్పేసరికి రమ్య అయితే షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా బుజ్జి బ్రతకడు, అమ్మో నా బుజ్జి లేకపోతే నేను ఉండలేనని చెప్పి రమ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఈ విషయం ఇంతవరకు కూడా కేశవ తనకు చెప్పనందుకు రమ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఆ మాట చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇక రమ్య అయితే బుజ్జి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ for watching.